హలో ఆల్. ఈరోజు అవిసె గింజల చట్నీ ప్రిపరేషన్ నేను చూపిస్తాను. అవిసె గింజలు హెల్త్కి చాలా చాలా మంచిది. ముఖ్యంగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అవిసె గింజల్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. దాంతో మనం పొడి చేసుకోవచ్చు, చట్నీలో కూడా వేసుకొని తినొచ్చు. అందులో ఇంకో ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వేడి కూడా చేస్తుంది. కాబట్టి చూసుకొని తీసుకోవాలి అవిసె గింజలు. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే ఏంటంటే మాడిపోతాయి. లైట్గా మనము సిమ్లో పెట్టుకుంటే కొంచెం నార్మల్గా మంచిగా వేగుతాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అవి వేయించగానే అవి చిటపట్లు ఆడుతూ ఉంటాయి, డ్యాన్స్ వేస్తున్నట్టే. తర్వాత మేము తక్కువ కారం తినేవాళ్ళు 4 పచ్చిమిర్చి చాలు. అంటే పచ్చిమిర్చి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, కారంవి లైట్గా ఉంటాయి, బాగా కారం ఉంటాయి. ఏరియాని బట్టి కూడా పచ్చిమిర్చి కారం అనేది ఉంటుంది. తీసుకున్న మిర్చి ఏంటంటే బాగా కారం ఉంటుంది, అందుకే 4 అంటే 4 తీసుకున్నాను. టొమాటోస్ పెద్దవి ఒక 4 తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మంట మీద మగ్గనిస్తున్నాను వాటిని. ఈ అవిసె గింజలతోటి మనము పౌడర్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా దోశలలోకి, ఇప్పుడు చట్నీ చేసుకొని ఎలా అయితే టిఫిన్స్లలోకి తీసుకుంటామో, పౌడర్ ఏంటంటే మనం రైస్లో పప్పు పెట్టుకొని తిన్నా దాంట్లో మనము ఇది పౌడర్ వేసుకొని తినొచ్చు. ముఖ్యంగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు, ఏదైనా లిమిట్గానే తినాలి. ఇదనే కాదు, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏమవుతుందంటే వేడి చేస్తుంది పిల్లలకైనా మనకైనా. కానీ పిల్లలకైతే చాలా లిమిటెడ్గా పెట్టాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్. ఇవైతే వేగిపోయాయి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించుతున్నాను. అచ్చంగా అవిసె గింజలే పొడి చేసి నార్మల్గా వాటిల్లో వేసేసి మిక్సీ పట్టొచ్చు. బట్ పల్లీలు కూడా వేస్తుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. కారం అనేది కూడా ఉండదు అసలు చాలా కమ్మగా అనిపించింది మొత్తం. అంటే చేసిన తర్వాత తిన్నాను టిఫిన్లో వేసుకొని. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. బాగా అమృతం లాగా అనిపిస్తుంది అవిసె గింజల చట్నీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంది అనేది. ఏది కూడా ఎక్కువ హెవీగా అయితే వేసుకోవద్దు. ఫస్ట్ వచ్చేసి పల్లీలు అండ్ అవిసె గింజలు మిక్సీ పట్టాను. అన్నీ కలిపి మిక్సీ పడితే ఏమవుతుందంటే అవి సరిగా గ్రైండ్ అవ్వదు మనకి. ఫస్ట్ అవి పట్టేసామనుకోండి మెత్తగా అయిపోతాయి, తర్వాత మిగతా వేసేస్తే సింపుల్గా అయిపోతాయి, ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి. ఇంకా దాంట్లో ఇది వేసేసేసి కలిపేశాను. తర్వాత కొంచెం మంచిగా గ్రైండ్ చేసేసాను, రెండు చక్కగా కలిసిపోయింది. ఫోటోలో చూడడానికి ఒకలాగా వచ్చినా కానీ ఇంకా రియల్గా కూడా అలానే ఉంటుంది. అవిసె గింజలు వేస్తాం కాబట్టి కొంచెం నల్లగా అలా. నేనైతే మంచిగా వేడి వేడి దోశ పోసుకొని చక్కగా కొంచెం చట్నీ వేసుకొని తిన్నాను. అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే వేసుకొని తిన్నారు. మీరు ఎక్కువగా ఏ టిఫిన్స్ తింటుంటారో? నేనైతే మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేస్తాను, ఇంట్లో ఎక్కువగా చేయను. పొంగనాలు, దోశలు, ఇడ్లీ, చపాతీ ఇది మ్యాక్సిమం ఎక్కువగా ప్రిఫర్ చేసేది అదే. ఇంకా ఇంట్లో కూడా ఎక్కువగా అదే తింటాం మేము. టిఫిన్స్ అయితే ఎప్పుడో చాలా రేర్గా టిఫిన్స్ చేసుకుంటాము, వడ ఇంకా పూరి అదంతా. ఇది నా ప్లేట్ ఇలా పెట్టుకొని సింపుల్గా తిని